అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీత వల్ల చేకూరిన ఉపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటాం. ఏ ఇతర గ్రంథానికి జయంతి లేదు. సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు కలియుగం కారుమేఘంలో ప్రవేశిస్తున్న తరుణంలో అజ్ఞానపు గాఢాంధకారంలో ఉన్న మానవ జాతిపై వెలుగులు ప్రసరిస్తూ భగవద్గీతను బోధించాడు. మానవుడికి తెలియాల్సిన ఆత్మ పరమాత్మల తత్వాన్ని ఏది సమగ్రంగా వివరించగలదో, ఏది మనిషికి ముక్తి మార్గం వైపుకు నడిపించగలదో అదే ఉంటుంది భగవద్గీతలో. నన్ను నమ్మని వాడిని చంపండి అని ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోని వాడిని నరకంలో వేసి కాలుస్తా అని ఉండదు. భగవద్గీత కర్తవ్య విముఖుడు అయిన వాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. ప్రపంచంలో ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతని చదివిన వాళ్ళే. రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చెయ్యలేదు. ఇస్కాన్ వారు భగవద్గీతను ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది పాశ్చాత్యులను కృష్ణ భక్తులుగా మార్చారు. ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు పరుగులు తీస్తుంది. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.